ఇప్పుడు వరకు 1, 2, 3 పేజీల్లో ఉన్న ప్రశ్నల గురించి తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు 4వ పేజీలో అభివ్యక్తి సృజనాత్మకతకి సంబంధించి ఈ ప్రశ్న గురించి చూడండి. ఈ ప్రశ్న గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ప్రకృతి సౌందర్య पर एक छोटी सी कविता लिखिए. मेरे घर के पास लगा है, मेरे घर के पास लगा है पेड़ नीम का हरा भरा, उसकी ढाले झुक झुक छूती मेरे रहने का कमरा, उसकी ढाले झुक झुक छूती मेरे रहने का कमरा. रोज सवेरे चिड़िया आकर, रोज सवेरे चिड़िया आकर इसमें शोर मचाती है, तरह तरह के गाने गाकर मेरा दिल बहलाती है, तरह तरह के गाने गाकर मेरा दिल बहलाती है. దీని అర్థం చూడండి. మా ఇంటి ముందు ఉంది వేప చెట్టు ఒకటి పచ్చపచ్చగా, దాని కొమ్మలు వంగి వంగి తాగుతున్నాయి నేను ఉండే గదిని. మా ఇంటి ముందు ఉంది వేప చెట్టు ఒకటి పచ్చపచ్చగా, దాని కొమ్మలు వంగి వంగి తాగుతున్నాయి నేను ఉండే గదిని. ప్రతిరోజు పక్షులు వచ్చి దీనిలో గోల చేస్తూ ఉన్నాయి, రకరకాల పాటలు పాడి నా మనస్సును ఆనందపరుస్తున్నాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. फिर आए जीवन में श्रावण मन भावन, ऐसा क्यों कहा गया होगा, స్పష్ట कीजिए. జీవితంలో శ్రావణ మాసం మరలా మరలా రావాలి అలా ఎందుకు చెప్పబడింది స్పష్టం చేయండి. ఆన్సర్ చూడండి. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతువు. శ్రావణ కే మహీనే మే హీ వర్షా ఋతు కా ఆరంభ హోతా హై. శ్రావణ మాసంలోనే వర్ష ఋతువు ఆరంభమవుతుంది. శ్రావణ కే ఆనే సే ప్రకృతి సుందర్ లగ్తీ హై. శ్రావణ మాసపు రాకతో ప్రకృతి అందంగా కనిపిస్తుంది. ప్రకృతి కా కనకన్ అతి ప్రసన్న దిఖతా హై. ప్రకృతిలోని అణువణువు పులకిస్తుంది. पेड़ पौधे पशु पक्षी सभी प्राणी खुशी से नाच उठते हैं. చెట్లు మొక్కలు పశుపక్షాదులు అన్ని ప్రాణులు ఆనందంతో నాట్యం చేస్తాయి. ప్రత్యేక ప్రాణి ఖుషీ సే గీత్ గానే లగ్తా హై. అన్ని ప్రాణులు ఆనందంతో నాట్యం చేస్తాయి. श्रावण के वर्षा का पानी सब प्राणियों के जीवन का आधार है. శ్రావణ మాసపు వాన నీరే అన్ని ప్రాణులకు జీవనాధారము. इसलिए सभी लोग वर्षा का प्रतीक्षा करते हैं. అందువలన జనులందరూ వర్షం కోసం ఎదురు చూస్తుంటారు. उसका बार बार आना बहुत पसंद करते हैं. తరచుగా రావాలని కోరుకుంటారు. अतः पंत जी ने श्रावण को जीवन में फिर आने के लिए कहा होगा. కనుక సుమిత్రానందన్ పంత్ గారు శ్రావణ మాసాన్ని జీవితంలో మరలా మరలా రావాలని చెప్పి ఉంటారు. ఇప్పుడు భాషాకి బాత్ గురించి తెలుసుకుందాము. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. బ్రాకెట్లో ఇచ్చిన సూచన చదివి దాని ప్రకారం చేయండి. 1. तरु गगन घन. प्रत्येक शब्द का वाक्य प्रयोग करते हुए पर्याय शब्द लिखिए. तरु गगन घन ఈ 3 పదాల్లో ప్రతి పదానికి వాక్య ప్రయోగం చేస్తూ పర్యాయ పదాలు రాయండి. తరు అంటే చెట్టు. దీని పర్యాయ పదాలు పేడు, వృక్షు, పాదపు. ఇప్పుడు దీనికి సంబంధించి సెంటెన్స్ చూడండి. तरु का हर एक भाग मानव के लिए उपयोगी है. చెట్టు యొక్క ప్రతి భాగం మనిషికి ఉపయోగకరమైనది. రెండోది గగన్ అంటే ఆకాశం. పర్యాయ పదాలు ఆకాశ్, నభ్, అంబర్. దానికి సంబంధించిన సెంటెన్స్ పక్షి గగన్ మే ఉడితే హై. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. థర్డ్ వన్ ఘన్ మేఘం. పర్యాయ పదాలు మేఘ్, బాదల్. దానికి సంబంధించిన సెంటెన్స్ ఆకాశ్ మే కాలే ఘన్ హై. ఆకాశంలో నల్లని మేఘాలున్నాయి. శ్రావణ్
सपना, सूरज। एक एक शब्द का तत्सम रूप लिखिए। ఈ మూడు పదాలకి తత్సమ శబ్దాన్ని రాయండి. ఇప్పుడు చూడండి. సేవన్ శ్రావణ్, సపన స్వప్న, सूरज सूर्य. थर्ड वन गण, वारी, चंद्र. एक एक शब्द का तद्भव रूप लिखिए. ఇచ్చిన పదాల్లో ఒక్కొక్క దానికి తద్భవ రూపాన్ని రాయండి. గన్ గన్, వారి భారీ, चंद्र चांद. चम चम, तृण तृण, फिर. पुनरुक्ति शब्दों से वाक्य प्रयोग कीजिए. ఈ మూడు పునరుక్తి పదాలతో వాక్య ప్రయోగం చేయండి. చంచం ఆకాశ్ మే తారే చంచం చమక్ రహే హై, అంటే ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. తృణ తృణ వర్షా ఋతు మే ధూళి కే హర్ కన్ సే తృణ తృణ అంకురిత్ హోతా హై. వర్ష ఋతువులో దుమ్ములోని ప్రతి ఒక్క కన్ను నుండి గడ్డి ములుస్తుంది. ఫిర్ हर एक के जीवन में जन्मदिन फिर से आता है. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు మరలా వస్తుంది.